ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య రాకపోకలు బంద్ అయిపోయాయి. నందిగామ వైపు నుంచి తెలంగాణ వైపు రోడ్ ని క్లోజ్ చేశారు. కంగారు పడకండి, దీనికి కారణం భారీ వర్షాలు. రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తోంది కట్టలేరు. దీంతో రాకపోకలు బంద్ అయిపోయాయి. నందిగామ మండలం దాములూరు దగ్గర వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో కట్టలేరుకు వరద ఉధృతి పెరిగింది. వాహనదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్డీఓ రవీంద్రరావు చెప్తూ ఉన్నారు. దాములూరు దగ్గర ఉధృతంగా కట్టలేరు ప్రవహిస్తూ ఉండటంతో అటువైపు ఉన్నవాళ్ళు అటువైపు, ఇటువైపు ఉన్నవాళ్ళు ఇటువైపు ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ రోడ్డు దాటటం వాహనదారులకు అసాధ్యంగా మారుతోంది, కష్టసాధ్యంగా మారుతోంది. ఒకవేళ ఆ రోడ్డు క్రాస్ చేస్తే వాహనదారులు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కట్టలేరు ఎంత ఉధృతంగా ప్రవహిస్తోందో. వీటిలో నుంచి కట్టలేరు ఉధృతి మధ్యలో నుంచి వాహనాలు వెళితే అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది.